వెల్కమ్ టు ఇండియాస్ ఫస్ట్ మోడల్ విలేజ్. అసలు కేరళలో ఇంత అందమైన గ్రామం చూస్తాని అస్సలు అనుకోలేదు. ఎందుకంటే ఇది మన ఇండియాలోనే ఫస్ట్ మోడల్ టూరిజం విలేజ్. దీని పేరే కుంబలంగి. ఈ విలేజ్ టూరిజం పరంగా ఎంత డెవలప్ అయిందంటే చాలా డెవలప్ అయింది. అండ్ ఈ విలేజ్ మీద ఒక మూవీ కూడా ఉంది, మలయాళం మూవీ, అదే కుంబలంగి నైట్స్. మరి ఇంత అందమైన గ్రామం గురించి లేట్ చేయకుండా ఈ వీడియోలో చూసేద్దామా? చలో ఇంకా. వెల్కమ్ టు గాడ్స్ ఓన్ కంట్రీ కేరళ. కేరళ అంటే ఎక్కడ చూసినా మనకి కొబ్బరి చెట్లు, ఆ గ్రీనరీ అసలు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే ఇది కంప్లీట్గా గాడ్స్ ఓన్ కంట్రీ అన్నారంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్పేసి అర్థము. ఇక్కడ బ్యాక్ వాటర్స్ ఉంటాయి, బీచెస్ ఉంటాయి, ట్రీస్ ఉంటాయి, కొబ్బరి చెట్లు, వాటితో పాటు వాటర్ ఫాల్స్, టెంపుల్స్ చాలా ఉన్నాయి. ప్రజెంట్ మనము కుంబలంగి అని చెప్పేసి ఒక మోడల్ విలేజ్లో ఉన్నాము. మీరు చూస్తే కుంబలంగి నైట్స్ అని చెప్పి సినిమా కూడా వచ్చింది. దాంట్లో ఈ కుంబలంగి విలేజ్ అందాలన్నీ కూడా మీకు చూపించారు. నేను పర్సనల్గా అసలు ఈ కుంబలంగి విలేజ్ ఎలా ఉంటుందో చూద్దామనేది వచ్చాను. మొత్తం ఒక మోడల్ విలేజ్, ఎక్కడ చూసినా ఇండ్లు అయితే నెక్స్ట్ లెవెల్లో కట్టారు. ఒక్కొక్కటి పెద్ద పెద్ద విల్లాస్ లాగా ఉన్నాయి, పెద్ద పెద్ద మ్యాన్షన్ హౌస్ లాగా ఉన్నాయి అనమాట. అసలు భలే ఉన్నాయి. అండ్ అవి చూస్తే అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ వాటర్లో అండ్ 650 years ఓల్డ్ ఏవైతే ఉన్నాయో చైనీస్ ఫిషింగ్ నెట్స్ ఉన్నాయి. అంటే పాత పద్ధతిలో చేపలు పట్టే విధానం అనమాట. సో ఇక్కడ ఈ బ్యాక్ వాటర్లో మొత్తం కూడా అవే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకటి ఎక్కడ చూసినా సరే మీకు కొబ్బరి చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఒక్కసారి లేట్ చేయకుండా ఈ కుంబలంగి విలేజ్ మొత్తం మనము డ్రోన్ షాట్లో చూసేద్దామా? చలో ఇంకా. ఈ కుంబలంగి విలేజ్ ఎక్కడో కాదు, కేరళలో ఉంటుంది. ఈ విలేజ్ని చూడడానికి హైదరాబాద్ నుండి ఫ్లైట్ ఎక్కేసి కేరళలో ఉన్న కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాను. కొచ్చిన్ ఎయిర్పోర్ట్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కుంబలంగి విలేజ్కి వచ్చాను. రాగానే ఈ వ్యూ చూసి నా మతి పోయింది. 2003లో గవర్నమెంట్ దీన్ని ఇండియా ఫస్ట్ మోడల్ టూరిజం విలేజ్గా మార్చింది. ఇది ఒక ఐలాండ్ లాంటి గ్రామం. చుట్టూ బ్యాక్ వాటర్స్, మధ్యలో పచ్చని కొబ్బరి తోటలతోటి ఈ గ్రామం అంతా నిండి ఉంటుంది. రాత్రి టైంలో ఈ కుంబలంగి బ్యాక్ వాటర్స్లో ఒక వింత వెలుగు కనిపిస్తుంది. నీటిని కదిలించినప్పుడు అది బ్లూ కలర్లో మెరుస్తుంది. అంతేకాకుండా ఈ ఐలాండ్ చుట్టూ చాలా పాతకాలం నాటి ట్రెడిషనల్గా చేపలు పట్టే విధానం, అది కూడా వీటిని చైనీస్ ఫిషింగ్ నెట్స్ అని పిలుస్తారు. మీకు కనుచూపు మేరలో ఎక్కడ చూసినా కూడా ఆ చైనీస్ ఫిషింగ్ నెట్సే కనిపిస్తాయి. ఎక్కడ మీరు ఈ వాటర్లో చూస్తే మీకు చైనీస్ ఫిషింగ్ నెట్స్ అని చెప్పాను కదా, ఇవే అనమాట. ఇక్కడ అన్నీ కూడా అవే కనిపిస్తూ ఉన్నాయి. చూడండి, ఇవన్నీ కూడా చైనీస్ ఫిషింగ్ నెట్సే. సో ఇక్కడ వీళ్ళందరూ కూడా ఈ లోకల్ పీపుల్ పాతకాలం పద్ధతిలో వాళ్ళైతే చేపలు అయితే పడతారు వీటిలో. చూడండి, మొత్తం కూడా చాలా భలేగా ఉన్నాయి కదా. ఆ టెక్నాలజీ పాతకాలం పద్ధతి అప్పట్లో వాళ్ళు మన తాతలు ముత్తాతలు ఎలా పట్టేవాళ్ళో అక్కడ సేమ్ అలానే ఉంది. ఇక్కడున్న వాళ్ళు చేపలు పట్టుకుంటూ వాళ్ళ జీవనాన్ని సాగిస్తారు. మీలో చాలామంది మలయాళం సినిమాలు చూసే ఉంటారు. అందులో ముఖ్యంగా ఈ కుంబలంగి నైట్స్, అది ఫహద్ ఫాసిల్ గారు నటించిన ఈ కుంబలంగి నైట్స్ సినిమా తర్వాత ఈ ఊరు అనేది చాలా ఫేమస్ అయిపోయింది. మన ఇండియన్ టూరిస్టులే కాకుండా ఫారిన్ టూరిస్టులు కూడా వచ్చేస్తున్నారు ఇక్కడికి. సినిమాలో హీరోలు, ఇక్కడ ఉండే ఇండ్లు, అవన్నీ ఆ స్ట్రీట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా ఫేమస్ అయిపోయాయి. నేను ఈ గ్రామంలోకి ఎంటర్ అయ్యేటప్పుడే ఏంట్రా బాబు, భూమి మీద స్వర్గం ఉందా అనే ఫీలింగ్లో ఉన్నాను. ఎక్కడ చూసినా సరే ఆ కొబ్బరి చెట్లు, ఆ బ్యాక్ వాటర్స్ నా కళ్ళకి చాలా బాగా అనిపించాయి. అండ్ నేను లాస్ట్ మంత్ ఆంధ్రాకు కూడా వెళ్ళాను.
కోనసీమ కూడా దీనికి ఏమాత్రం తగ్గదు. కేరళ మొత్తం చూసుకుంటే 3 పార్ట్స్‌గా ఉంటుంది. అందులో నార్త్ కేరళ, మిడ్ కేరళ, సౌత్ కేరళ. ఇప్పుడున్న ఈ విలేజ్ మిడ్ కేరళలో వస్తుంది. అది కూడా కొచ్చికి దగ్గరలో ఉంటుంది కాబట్టి, మీరు కొచ్చిన్ దగ్గరికొచ్చినప్పుడు ఈ విలేజ్‌ని అస్సలు మిస్ అవ్వకండి. మెయిన్‌గా నైట్ టైమ్‌లో ఆ బ్లూ కలర్ వాటర్ ఏవైతే మారడము, ఇంకా ఇక్కడ బ్యాక్ వాటర్స్‌లో బోటింగ్, ఫిషింగ్ చేయడము అలాంటివి అస్సలు మిస్ అవ్వకుండా చేయండి. ఇప్పుడు మీకు కొన్ని విజువల్స్ చూపిస్తాను చూడండి. అవి కూడా డ్రోన్ షాట్స్‌లో మీకు చాలా బాగా నచ్చుతాయవి. చూశారు కదా ఈ విలేజ్ అంతా ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు స్టే చేయడానికి చాలా హోటల్స్ ఉన్నాయి, స్టేస్ ఉన్నాయి. అండ్ మీరు ఈ వాటర్లో బోట్ రైడ్ కూడా చేయొచ్చు. ఆ ఆప్షన్స్ కూడా మీకైతే ఉంటాయి. అండ్ మీరు కావాలంటే ఫిషింగ్ కూడా చేయొచ్చు అనమాట. నాకైతే కంప్లీట్గా చాలా బాగా అనిపించింది. అండ్ ఇది ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే ఉన్నది. ఆల్మోస్ట్ ఒక 35 నుంచి 40 కిలోమీటర్ల దూరంలోనే వస్తుంది కాబట్టి సో మీరు దీని కేరళకు వచ్చినప్పుడు కొచ్చి అన్ని చాలా ప్లేసులు ఉంటాయి. ఇంకా వాయనాడ్, మున్నార్, ఎడబోతే త్రివేంద్రం టెంపుల్స్ అవన్నీ కూడా వచ్చి మీరైతే ఇక్కడ అన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మరి కేరళలో ఈ అందమైన మొట్టమొదటి మోడల్ టూరిజం విలేజ్ ఎలా అనిపించింది? వీళ్ళు అండ్ ప్రకృతిని చాలా కాపాడుకుంటారు. ఎక్కడ కూడా చెత్త కూడా వేయరనమాట. అండ్ ఇలాంటి గ్రామాలు చాలా ఉన్నాయి. నా వీడియోస్‌లో ముందు ముందు వీడియోస్‌లో తప్పకుండా చూపిస్తాను. అండ్ నా పాత వీడియోలో కేరళలో అత్యంత ప్రముఖమైన, ముఖ్యమైన తెయ్యం పెర్ఫార్మన్స్ గురించి కూడా వీడియో పెట్టాను. చాలా బావుంటుంది. వీలైతే అది చూడండి. మీకు ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే 'కాంతార' సినిమాలో ఉంటుంది కదా! సేమ్ అలాంటి ఆచారాలు ఇక్కడ కూడా ఉన్నాయి. మీకు ఎగ్జాంపుల్ కోసం అయితే చెప్పాను. అవి కూడా చాలా బావుంటుంది. అండ్ నా ఈ కేరళ సిరీస్‌ని ఫాలో అయిపోతే మీకు మంచి మంచి వీడియోలు వస్తాయి.